నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో గిరిజనులు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు స్వీకరించరా? అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేయకూడదా? పోలీసులు శాంతి భద్రతలను రక్షించడానికా లేక అధికార పార్టీ నేతలను కొమ్ము కాసేందుకా అన్న విషయం అర్థం కావట్లేదు. బుచ్చిరెడ్డిపాలెం పరిధిలోని వంచేడు గ్రామానికి చెందిన గిరిజనులు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అధినేత సూరా సురేందర్ రెడ్డికి తమ గోడును వెలబుచ్చుకున్నారు. మాకు న్యాయం చేయండయ్యా అంటూ కన్నీళ్లతో గిరిజన మహిళలు మొరపెట్టుకున్నారు. పోలీసులు తమ కేసును తీసుకోలేదని గిరిజన మహిళలు వాపోయారు. ఈ నేపథ్యంలో మీకు అన్ని వేళలా అండగా ఉంటానని గిరిజన మహిళలకు సూరా సురేందర్ రెడ్డి ధైర్యం చెప్పారు. ఏం జరిగిందో మొత్తం రాతపూర్వకంగా రాసి కేసు పెట్టండి. మీ కేసు పోలీసులు ఎందుకు తీసుకోరో నేను చూస్తానని గిరిజన మహిళలకు సూరా సురేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రశాంతమ్మకు ఎంపీ వేమిరెడ్డికి అర్జీ రాసివ్వండి, వేమిరెడ్డితో నేను మాట్లాడుతానని గిరిజనులకు ధైర్యం చెప్పారు సూరా సురేందర్ రెడ్డి. నువ్వు తప్పులా చేయడం అని చెప్పుకోవాలి, కానీ మీ నాయన పెద్ద ఆయన వచ్చి కొట్టడం అనేది తప్పే. ఆ మరి కేసు పెడితే కదా, లేకపోతే కేసు అయితే కోర్టులో అసలు మా ఊరు కూడా కాదు సార్. అమ్మాయి ఇక్కడ ఓటు లేదు, ఆధార్ కార్డు లేదు, ఎట్లా ఏదైనా సరే కొట్టడం అనేది వచ్చినప్పుడు 10 మంది మధ్యలో మధ్యం కాకపోతే అప్పుడు వేరే అనుకోండి. కొట్టడం అనేది సొల్యూషన్ కాదు. మనిషిని కొట్టడం అనేది ఇక్కడ క్రిమినల్ కేసు చేస్తుంది కదా, దాని మీద కేసు పెట్టాలా. అప్పుడు కానీ రాదు కదా రాజకీయ మనం చెప్పాలన్నా కూడా. ఆయన కూడా తిరగాల్సి వస్తుంది కదా. మీరు ఇంతమంది ఉన్నారు, అందరూ సాక్షాత్కారం పెట్టి కేసు పెట్టండి. కాపీ ఏదైనా ఇస్తుంటే నాకు కాపీ ఎస్పీ కోర్టుని చెప్పించు. ఇప్పుడు మీరు అడిగేది న్యాయమే. ఇప్పుడు మీకు ఏదో మీ అమ్మాయి తప్పు చేసినట్టు ఏదైనా ఏది చేసినా ఆయన వచ్చి కొట్టడం అనేది తప్పు. ఇక్కడైనా రాయండి. ఆయన దాన్ని భరించలేక మందు కూడా తాగాడు, హాస్పిటల్ కూడా రాసిస్తారు. అవన్నీ రాయండి రేపు. ఎందుకంటే రేపు పోయి మీరు కోర్టుకు పోయినా ఇవన్నీ విచారిస్తారు కదా. పోలీసు విన్నాడా ఆయనకపోయినా అది వేరే సంగతి. కోర్టులో కేసు వేస్తే వినాల్సి వస్తుంది కదా. అది ఆయన కొట్టిన వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరుగుతానే ఉండాల్సిందే కదా. కనీసం ఆ పనిష్మెంట్ అని ఇవ్వాలి కదా, అంతే కదా. ఏమి కూడా వదిలేస్తే ఇప్పుడు మనం సర్దుబాటు చేస్తే సర్దుబాటు అయ్యే మనుషులు అయితే మళ్ళీ కూడా వచ్చి కొట్టచ్చు. పెట్టి కేసు పెట్టు, పెట్టి ఏం కాదు. కేసు ఏమున్నాయి రాసి పెట్టేదానికి తీసుకుంటారు. ఒక అడ్వకేట్ దగ్గర కూడా 500 తీసుకున్నారు కదా. ఏం చేస్తారు తర్వాత చూసుకుందాం కదా. ఇప్పుడు నువ్వు పోయి ఆయన పిలిచినా ఖాళీ వాళ్ళందరూ వస్తారో చేస్తారో పెట్టు. ఇవన్నీ పెట్టిన తర్వాత అంత ఆ లెటర్ తీసుకుపోయి ఆయన ప్రధానంగా ఉంది కదా అని చెబుదాం. మనకు పరిచయం ఇవ్వండి. లేడీ కదా అని కూడా విచారిస్తుంది, చెప్పిద్దాం. వాళ్ళు మేడం గారు నేను కూడా చెప్తాను. మీరు ఏమి ఇవ్వకుండా అర్జీ రాయకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఏం చేయలేదు. కొట్టడం అనేది ఆయన తప్పున్నా కూడా కొట్టకూడదు. ఆయన ఏదైనా పోయి కేసు పెట్టుకొని ఉండాలి, అంతే కదా. ఆయన విచారించారు. అవన్నీ మీరు కూడా ఎన్నో ఆరోపణలు రాసి పెట్టండి. వీలైనంత న్యాయంగా ఉండే పెట్టండి. పెట్టండి. పెట్టిన తర్వాత మామూలుగా ఆర్గనైజర్ ఫోన్ చేస్తారు. ఎవరన్నా ఇప్పుడు ఏం చెప్పేదానికంటే నెక్స్ట్ ఎవరన్నా చూస్తున్నారు. అది మన ఇష్టం కాదమ్మా. ఇప్పుడు ఆయన బడ్జెట్లో ఉండని కూడా అని చెప్తే ఆయన మీద పనిష్మెంట్ అయితే ఉంటుంది. కొట్టిన అవన్నీ మనం సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఊరికి వచ్చారనుకో, ఏమైనా నిలుపమంటే మనకేం రైట్ ఉంది. రోజు అడుగుతున్న వాళ్ళు వస్తుంటారు కదా. ఈ ఊరికి నువ్వు రావద్దంటే ఎట్లా? మన భారతదేశంలో మనకి కేసులో పెట్టాలి. దాని గురించి కూడా రాయాలి.
వాళ్ళ అత్త కూడా అతను వాళ్ళ ఇంటికి వాళ్ళు చేస్తారు కానీ జనరల్గా రాయండి. మీకు పెడితే కేసు తీసుకుంటారు కాబట్టి మీకు పెడితే కేసు తీసుకోవడం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే లేదనుకో రిజిస్టర్ పోలీస్ పంపించు. అది కాదు వాళ్ళు ఏం చేశారంటే అదే తీసుకోలేదనుకో రిజిస్టర్ పోస్ట్ చేసి పంపించాలి, చేరాలి కదా. అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకోవాలి. రేపు కోర్టుకు పోవాలంటే నీకు ఫస్ట్ ఏమడుగుతాడు? ఆ లెటర్ ఉంటే తీసుకోలేదు, రేపు చెప్తాము. పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టింది మా ఊళ్ళో. అని పెట్టండు. పోలీసు వాళ్ళు కేసు పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టాము కొట్టాము, అన్నిట్లో పెట్టారు. సార్ కొట్టాము అని చెప్పాను కానీ కేసు పెట్టలేదు పోలీసు సార్. పోలీసుల మీద పెట్టినట్లే తప్పు కదా. పెట్టలేదు సార్. వాళ్ళకి పోయిన పొరపాటుగా చెప్పు. ఇప్పుడు వాళ్ళు పోలీసులు పూర్తి రైట్ కాదు కదా విచారించాలి కదా ముందు. ఎలా మాకు కొట్టిందో అసలు మాట కూడా తీసుకోకుండా ఇప్పుడు మన దగ్గర కొట్టుకున్నాం కదా, ఇక్కడ కొట్టి నన్ను కోట నువ్వు నన్ను కొట్టేసి అమ్మాయి పోయినప్పుడు మా అది నువ్వు కేసు పెట్టాను కొట్ట. నువ్వు నా మీద కేసు పెట్టాను. జరిగింది కరెక్ట్ గా సింపుల్ గా బాగా నీట్ గా రాయించి కేసు పెట్టు. అదే కాపీ 4-5 కాపీలు తీసుకో. నువ్వు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలన్నా, ఎంపీకి ఇవ్వాలన్నా, ఎస్పీకి ఇవ్వాలన్నా అది ఉండాలి. ఆ రాయించేది కరెక్ట్గా ఉండాలి. ఏ అడ్వకేట్ అయినా రాస్తాడు. 5 ఇస్తే జాబ్ చేసిస్తాడు. ఆయన అందరికీ కాపీ 2 రాస్తాడు. అన్ని రిజిస్టర్ పోస్టులో పడే ఆ కాపీ తీసుకుపోయి మన ఎమ్మెల్యేకో ఎంపీకో ఇవ్వాలి. వాళ్ళే చెప్తారు సార్ తీసుకోండి, అంతే కదా. మీరు పోయి కొట్టడం అనేది వాళ్ళు వచ్చి మీ ఇంటి పేద కొట్టడం అది ఫస్ట్ సొల్యూషన్ కాదు. ఆయన వచ్చి మేము కొట్టడమే ఆయన వీక్నెస్ అయిపోయింది. మనకు అంతో ఎంతో కేసు ఉందంటే అది చెప్పి ఆయన అబద్ధాలు అంటారు కదా. అందుకని ఆయన కొట్టారు, అది అందరూ చెప్తారు కదా, సాక్ష్యం మీరు అందరూ చెప్తారు కదా. అంతే, దాన్ని బట్టి చూడండి. సరే. మాది బుచ్చిరెడ్డిపాలెం పంచేడు గ్రామం ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ అండి మాది. మొన్న నాగయ్య గారిని అక్రమంగా కొట్టి చేశారు. మా ఊరు పంచేడు సూరా సురేందర్ రెడ్డి గారికి వచ్చి కలిసాము. ఆయనకి మా బాధలు చెప్పుకున్నాము. ఈ విధంగా కొట్టారు సార్ అని చెప్పాము. ఏమి కంప్లైంట్ ఇవ్వలేదా అని అడిగారు సారు. సార్ మా కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు సార్ అని చెప్పాము. పోయేసి మీరు అక్కడ ఏమేమి జరిగినాయో మొత్తం కంప్లైంట్ రాసి ఇవ్వండి, వాళ్ళు ఎందుకు తీసుకోరో నేను చూస్తాను, ఎటుపక్షాన మీకు న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. వాళ్ళు కొట్టిన తప్పే కదా, అలా ఎలా చేస్తారు, నేను మాట్లాడతానన్నారు సారు.